హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇది టెస్టింగ్ ఆఫ్ హైపాథసిస్. ఇందులో మనకి 6th లెక్చర్ ఏంటి, సిఓఎస్ఎం వాళ్ళకి వచ్చేసి మనకి ఇదే యూనిట్ అండి, 4th యూనిట్. అండ్ ప్రాబబిలిటీ స్టాట్స్ వాళ్ళకి వచ్చేసి లాస్ట్ యూనిట్. అండ్ ఎంఎస్ఎఫ్ వాళ్ళకి 4th యూనిట్. అండ్ ప్రాబబిలిటీ స్టాట్స్ అండ్ కాంప్లెక్స్ వేరియబుల్స్ వాళ్ళకి 3rd యూనిట్. ఎందుకు చెప్తున్నానంటే అన్ని ప్రాబ్లమ్స్ ఒకేలా ఉన్నాయి మేడం, నాకు ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం అనుకున్న వాళ్ళు ఆ చాప్టర్, ఇప్పుడు నేను ఈ టెస్ట్ బాగా చదివాను, ఇది క్వశ్చన్ నెంబర్ ఎక్కడ రావచ్చు, ఒకవేళ సిఓఎస్ఎం వాళ్ళకైతే 4th యూనిట్లో రావచ్చు. ఆ 4th యూనిట్ క్వశ్చన్ మేబీ ఏది అయి ఉండొచ్చు, 1 2 3 4 5 6, అయితే 6 7 8. ఎందుకంటే 3rd నుంచి 6 అడిగారు అనుకో పర్వాలేదు, లేదంటే 4th నుంచి అడుగుతారు, లేదా నెక్స్ట్ 7th క్వశ్చన్ దట్ ఈస్ బిలాంగ్స్ టు 4th యూనిట్. ఈ విధంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి, ఏ యూనిట్లో ఏ టాపిక్ ఉంది, ఏ క్వశ్చన్ ఎక్కడ వస్తుందని. కనీసం అదన్ని ఐడెంటిఫై చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దీనికి ముందు క్లాస్ వరకు వాట్ ఈజ్ వాట్ ఏంటి, మనకి లార్జ్ శాంపుల్లో మనకి 4 టెస్టులు ఉంటాయి. ఒకటి జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ మీన్స్, జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్, జెడ్ టెస్ట్ ఫర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్స్. ఇక్కడ నేను ఆల్రెడీ ఫస్ట్ 2 టెస్టులు చెప్పాను. ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే దీన్ని ముందున్నటువంటి వీడియోలు అన్నీ చూసాక ఇది చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. టెస్ట్ ప్రొసీజర్ కూడా చెప్పాను స్టార్టింగ్లో. ఇదేంటంటే జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జెడ్ టెస్ట్ ఫర్ ఎవ్రీ టెస్ట్ స్ట్రాటజీ మనకు తెలుసు. 5 స్టెప్స్ ఉంటాయి. ఏంటది, H0 ఈజ్ ఏ నల్ హైపోథసిస్. ఏంటంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో నల్ హైపోథసిస్ అంటే ఏంటిది, ఇక్కడ క్యాపిటల్ P. ఇన్ దిస్ టెస్ట్ ఇట్ ఇండికేట్స్ క్యాపిటల్ P. అక్కడ కనుక పాపులేషన్ ప్రపోర్షన్ ఇవ్వలేదంటే ప్రాబ్లంలో మనం ఏం తీసుకోవాలి, పాపులేషన్ ప్రపోర్షన్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ P. రిమెంబర్, ఇవ్వకపోతే నార్మల్గా 50% అనుకోవాలి, మ్యాక్సిమం ఇవ్వరండి. ఇవ్వకపోతే 50% అంటే ఎంత, 0.5. ఇచ్చారనుకోండి, సపోజ్ 80% అని ఇచ్చారు, అది ఎంత అవుతుంది, 0.8. ఆ విధంగా తీసుకోవాలి, ఓకేనా. తర్వాత H1 అంటే ఆల్టర్నేట్ హైపోథసిస్. ఆల్టర్నేట్ హైపోథసిస్ అంటే ఏంటిది, ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఆల్టర్నేట్ హైపోథసిస్ ఉంటే మీరు డిపెండ్స్ అపాన్ ద డేటా ఐదర్ ఇట్ మే బీ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్. ఇవ్వలేదు అని అంటే మీరు నాట్ ఈక్వల్ టు అనుకోండి. నాట్ ఈక్వల్ టు అనుకున్నప్పుడు ఫైనల్గా మనం 2 టైల్ అవసరం ఉంటుంది. ఒకవేళ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ సింబల్ ఉంటే 1 టైల్. ఎందుకని జెడ్ వాల్యూ వచ్చిన తర్వాత జెడ్ టేబుల్ వాల్యూ అనేది 1 టైల్ అయితే ఎలా తీసుకుంటాం, 2 టైల్ అయితే ఎలా తీసుకుంటాం, నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను ఆల్రెడీ, ఓకేనా. తర్వాత ఆల్ఫా ఈజ్ ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది బై డిఫాల్ట్ 5% బెటా. వాళ్ళు మెన్షన్ చేస్తే పర్వాలేదు, చేయకపోతే బై డిఫాల్ట్ యూ కెన్ కన్సిడర్ 5% లేదా 2%, 1%, 10% ఏదో ఒకటి ఇస్తారు. తర్వాత టెస్ట్ స్ట్రాటజిక్స్ అంటే ఏంటిది, ఈ టెస్ట్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది. ఆ ఫార్ములా జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ మీన్ ఉన్నప్పుడు ద ఫార్ములా ఈజ్ స్మాల్ p మైనస్ క్యాపిటల్ P బై √PQ/n. ఇక్కడ ఏంటంటే n అనేది నెంబర్ ఆఫ్ దట్ శాంపిల్స్, ఓకే. ఇది నేను ప్రాబ్లం తీసుకున్నప్పుడు చెప్తాను. స్మాల్ p అంటే x/n, ఓకే. x ఈజ్ అ శాంపుల్ అండ్ q ఈజ్ ఈక్వల్ టు 1 - p. అంటే ఇక్కడ వస్తుంది కదా p, దాన్ని నేను సబ్ట్రాక్ట్ చేస్తే ఐల్ గెట్ q. ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేడం ఆ కన్క్లూజన్ ఎలా ఇస్తాము, జెడ్ వాల్యూ నేను క్యాలిక్యులేట్ చేసినటువంటి ఈ వాల్యూ కనుక టేబుల్ వాల్యూ అంటే ఇక్కడ నుంచి చూస్తాం కదా, 1 టైల్ 2 టైల్, ఈ టేబుల్ నుంచి చూసినటువంటి వాల్యూ కంటే తక్కువ ఉంటే ఏంటిది, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, దెన్ ద టెస్ట్ ఈస్ accept H0, will accept our null hypothesis or else we can reject that, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా అసలు మేడం ఈ టెస్ట్ నేను ఎలా గుర్తించాలి, హౌ వీఆర్ గోయింగ్ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ మే బీ సింగిల్ ప్రపోర్షన్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ప్రపోర్షన్ ఆర్ సింగిల్ మీన్ డిఫరెన్స్ ఆఫ్ మీన్. నేను ఆల్రెడీ సింగిల్ మీన్ డిఫరెన్స్ ఆఫ్ మీన్కి చెప్పాను, ఆ వీడియోలో చూడండి. సింగిల్ ప్రపోర్షన్ అని ఎలా తెలుస్తుందంటే ఇచ్చినటువంటి ప్రాబ్లంలో దెర్ ఈజ్ నో మీన్, నో స్టాండర్డ్ డీవియేషన్ విత్ 1 శాంపుల్.
అర్థమైందా? 1 శాంపులే ఉంటుంది. మీన్ ఎస్డి గురించి అసలు డిస్కషన్ ఏమి ఉండదు. అంటే ఏంటిది, ఓన్లీ ద సిగ్నిఫికెన్స్ ఒకటి మనకు తెలుసు. అంటే లీస్ట్ డేటా, అన్ని టెస్ట్లలో చాలా లీస్ట్ డేటా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లంలో చాలా లీస్ట్ డేటా ఉంటుంది. అలాంటప్పుడు దెన్ విల్ గో ఫర్ జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే బేటా, అందరికీ చాలా డౌట్, మేడం మీరు 2 టైల్ ఎప్పుడు తీసుకున్నారు, డేటాని బట్టి 1 టైల్ ఎప్పుడు తీసుకున్నారు అని వస్తుంది. మీరు కామెంట్ చేయడానికి ముందు నేనే ఇక్కడ ఏం చేస్తానంటే ఈ బోర్డులో హాఫ్ పార్ట్ 1 టైల్ టెస్ట్ చేస్తాను, 2 టైల్ 2 ప్రాబ్లమ్స్ ఆల్రెడీ సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను బోర్డుని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? జస్ట్ నోట్ డౌన్. ఈ వీడియోని బాగా చూడండి, ఎక్కడ మిస్ అవ్వద్దు. 1 సెకండ్ కూడా మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకంటే నేను రెండింటికి కంపేర్ చేసుకుంటూ మీకు ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2 ప్రాబ్లమ్స్ ఒకటేసారి అయిపోతుంది మెథడ్. నాకు టైం ఉంటే ఇంకా 2 ప్రాబ్లమ్స్ చెప్తాను. ఆర్ ఎల్స్ విల్ గో ఫర్ ద 4th టెస్ట్ ఇన్ జెడ్ టెస్ట్. ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ 1000 పీపుల్. ఎంత ఇచ్చారు? 1000 పీపుల్ ఇన్ కర్ణాటక. 540 are rice eaters and rest are wheat eaters. Okay, can we assume that both rice and wheat eaters are equally popular? ఇది గుర్తుపెట్టుకోండి. In this state at 1% level of significance, 1% level of significance. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ టెస్ట్ అని ఎలా చెప్తాము? ఎన్ని శాంపిల్స్ ఉన్నాయి ఇక్కడ? 1 శాంపుల్ ఉంది. 1 శాంపుల్ ఉంది. మీన్ ఉందా? లేదు. ఎస్డి ఉందా? లేదు. ఓన్లీ 1 శాంపుల్. దేర్ ఈజ్ నో మీన్ అండ్ దేర్ ఈజ్ నో ఎస్డి. ఓకే, 1 సెకండ్. 1 శాంపుల్ ఉంది, నో మీన్, నో ఎస్డి. కాబట్టి ఏంటిది మనకి జెడ్ టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు ప్రాబ్లమ్ని ఫస్ట్ స్టెప్ నేను రెండింటిని బాగా చదవండి. ఇది చదివిన తర్వాత ఇందులో ఒక్కటి వినండి అమ్మ. ఎన్ అనేది ఏంటిదంటే దట్ శాంపుల్ నెంబర్ 100 శాంపుల్ వాల్యూ. నల్ హైపోథసిస్ని నేను ఏమనుకుంటున్నాను, బోత్ రైస్ అండ్ వీట్ ఈటర్స్ ఆర్ ఈక్వల్లీ పాపులర్. ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి, ఈక్వల్లీ పాపులర్ అంటే 100లో 50% వాళ్ళు, 50% వీళ్ళు. ఈక్వల్లీ పాపులర్ వర్డ్ వస్తే మీరు హాఫ్ తీసుకోండి, 1/2 విచ్ ఈస్ 0.5. అందుకని ఇక్కడ నేను ఎంత అనుకుంటున్నాను, 0.5 అనుకున్నాను. ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అనేది ఒక్కటి బాగా వినండి, ఇక్కడ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ ఉందా? 540 ఆర్ రైస్ ఈటర్స్, రెస్ట్ ఆర్ వీట్ ఈటర్స్ అన్నారు, కానీ స్పెసిఫిక్ నెంబర్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఓకే మేడం, మీరు నాట్ ఈక్వల్ అనుకున్నారు. మరి అదే ఈ టెస్ట్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. ఏ మ్యానుఫ్యాక్చరర్స్ క్లెయిమ్స్ దట్ ఓన్లీ 4% ఆఫ్ హిస్ ప్రోడక్ట్స్ ఆర్ డిఫెక్టివ్. ఏమంటున్నాడంటే, ఏమని క్లెయిమ్ చేస్తున్నాడు ఒక మ్యానుఫ్యాక్చర్? 4% మాత్రమే నాకు డిఫెక్టివ్ పీసులు ఉంటాయి నేను ప్రొడ్యూస్ చేసిన దాంట్లో. కానీ మనం ఏం చేశారు, ప్రొడ్యూస్ చేసిన ఒక బాక్స్ తీసుకొని ర్యాండమ్ శాంపుల్ ఆఫ్ 500 ఆర్ టేకెన్ అమాంగ్ విచ్ 100 వర్ డిఫెక్టివ్. అతను ఏమన్నాడు, నేను ఇచ్చిన దాంట్లో 4% నాకు డిఫెక్టివ్ పీసులు ఉంటాయి అన్నాడు. కానీ మనం ఒక శాంపుల్ తీసుకున్నట్లయితే అందులో నాకు 100 డిఫెక్టివ్ పీసులు వచ్చినాయి. అంటే ఏంటిదన్నట్టు ఇక్కడ అతను 4% ఉంటుంది అంటున్నాడు. బట్ 4% అంటే చాలా తక్కువ. ఇప్పుడు నేను 500లో 100 డిఫెక్టివ్ వచ్చినాయంటే 500లో ఆఫ్ 50%, అందులో 125 అంటే 25, ఆల్మోస్ట్ 20 to 25% మధ్యలో డిఫెక్టివ్ పీసులు వచ్చినాయి ఒక శాంపుల్లో. అంటే అతను ఇచ్చినటువంటి క్రైటీరియాని మనం రాంగ్, అంటే అతను 0.04 అని ఇచ్చిండు. 4% అంటే 0.04 డిఫెక్టివ్ అనుకుంటున్నాను. కానీ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ నుండి నాకేమవుతుంది, ఇట్స్ 20, ఆల్మోస్ట్ 2 ఎబో, దీనికంటే ఎక్కువనే కదా. ఈ 4% కంటే నాకు 22% దాకా వస్తుంది. 500కి 100 అంటే 20 to 23% వరకు వస్తుంది. అవునా? అంటే దీనికంటే ఎక్కువనే కదా, అతను క్లెయిమ్ చేసిన దానికంటే నాకు ఎక్కువ వస్తుంది. అంటే నా క్లెయిమ్ ఏంటిది, నేను నల్ హైపోథసిస్ ఈస్ డిఫెక్టివ్ పీసెస్ 0.04,
4% అంటే 0.04. కానీ ఇచ్చినటువంటి దాంట్లో ఆల్టర్నేటివ్ హైపోథసిస్ అనేది ఉంది, మెన్షన్ చేశారు. కాబట్టి P ఈజ్ గ్రేటర్ దెన్ దట్ నల్ హైపోథసిస్. ఆల్టర్నేట్ ఏంటిదమ్మా ఆల్టర్నేట్ అంటే, ఒకటి నేను ఇప్పుడు COSM పాస్ అవుతాను, అది నా నల్ హైపోథసిస్. దానికి ఆపోజిట్ ఏంటిది, COSM ఫెయిల్ అవుతాను, అంతే కదా. అంటే అతను ఒకటి అనుకున్నాడు, దానికంటే ఎక్కువనే ఉంది, దానికి కావాల్సినటువంటి డేటా ఉంది, కాబట్టి నాకు ఇట్ ఈస్ గ్రేటర్ దెన్ 0.4 అన్నాను. అర్థమైందా? క్లియర్. ఇక్కడ చూడండి, ఇక్కడ అలాంటి కండిషన్ ఏమైనా ఉందా? పీపుల్ కర్ణాటక 540 ఆర్ రైస్ ఈటర్స్ అండ్ రెస్ట్ ఆఫ్ వీట్ ఈటర్స్ అన్నాడు. కెన్ వి అజ్యూమ్ దట్ బోత్ రైస్ అండ్ వీట్ ఈటర్స్ ఆర్ ఈక్వల్లీ పాపులర్ అన్నాడు. కానీ ఇందులో ఇంకా ఈ 540లో 300 మెంబర్స్ వీట్ ఈటర్స్ కావచ్చు, ఏదైనా ఇచ్చారా? ఇవ్వలేదు. కాబట్టి ఇలాంటి కేసులో మనం ఏమనుకోవాలి, ఆల్టర్నేట్ హైపోథసిస్ P ఈజ్ నాట్ ఈక్వల్ టు దట్ హైపోథసిస్. P ఈజ్ నాట్ ఈక్వల్ టు ఇచ్చినటువంటి నల్ హైపోథసిస్కి నాట్ ఈక్వల్ తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమని ఇచ్చారు, అతను ఇచ్చినటువంటి అతని క్లెయిమ్ అనేది రాంగ్ అవ్వచ్చు అని తీసుకున్నాను. అర్థమైందా? ఈ విధంగా మీరు ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేసుకొని వెదర్ ఇట్ ఈజ్ నాట్ ఈక్వల్ ఆర్ ఇట్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఇట్ ఈజ్ లెస్ దెన్ నల్ ఆల్టర్నేట్ హైపోథసిస్, మీరు దీన్ని ఐడెంటిఫై చేసినప్పుడు మాత్రమే మీరు ప్రాబ్లమ్ని పర్ఫెక్ట్గా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? చూడండి అమ్మ, ఇంకా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇది అయిపోయింది. ఇక్కడి వరకు మనకు ఇక్కడ ఎందుకు ఈక్వల్లీ పాపులర్ 0.5 తీసుకుంటున్నాను, హాఫ్ అంటే హాఫ్ కదా అది మనకి. ఓకే, తర్వాత ఆల్టర్నేట్ హైపోథసిస్ లేదు కాబట్టి నాట్ ఈక్వల్ టు అన్నాను. నాట్ ఈక్వల్ టు అని అంటే ఏంటిది, ఇది 2 tail టెస్ట్. ఇక్కడ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనకి ఎంత ఇచ్చారు, సిగ్నిఫికెన్స్ ఎంత ఇచ్చారు నాకు, 1%. 1% అంటే ఎంత, 1/100 0.01. ఇజ్ ఇట్ క్లియర్? తర్వాత టెస్ట్ స్టాటిస్టిక్స్లో నాకు n తెలుసు, x తెలుసు. x ఈజ్ అ శాంపుల్ వాల్యూ 540 అండ్ శాంపుల్ టోటల్ శాంపుల్ ఈజ్ n ఇచ్చారు. n తెలుసు, x తెలుసు. బాగా గుర్తుపెట్టుకోండి. స్మాల్ p అంటే శాంపుల్ ప్రపోర్షన్ ఆఫ్ రైస్ ఈటర్స్, దాన్ని మనం x/n అంటాం. మీకు అర్థం కావడానికి స్మాల్ pకి x/n అని రాస్తే సరిపోతుంది. మీకు అర్థం కావడానికి క్లియర్గా రాశాను, ఇక్కడ డైరెక్ట్ రాశాను. x/n అంటే 540/1000. నౌ ఐ విల్ గెట్ 0.54. తర్వాత ఇది స్మాల్ p అమ్మ. క్యాపిటల్ P అంటే ఏంటిది, పాపులేషన్ ప్రపోర్షన్. క్యాపిటల్ P ఈజ్ ఆల్వేస్ పాపులేషన్ ప్రపోర్షన్ ఆఫ్ రైస్ ఈటర్స్. ఓకేనా? అంటే రైస్ ఈటర్స్ని ఇక్కడ ఏమంటున్నారు, రైస్ అండ్ బోత్ వీట్ ఈటర్స్ ఆర్ ఈక్వల్లీ పాపులర్ అంటే డివైడెడ్ బై 2, హాఫ్ 50% ఉంటారు. కాబట్టి నేను డైరెక్ట్ పాపులేషన్ ప్రపోర్షన్ క్యాపిటల్ Pని 0.5 అనుకున్నాను. ఈజ్ దెర్ ఎనీ డౌట్? నోనా? తర్వాత Q ఎట్లా వస్తుంది, 1 - క్యాపిటల్ P చేస్తే మనకి 1 - 0.5 విచ్ ఇస్ 0.5 వచ్చింది బిడ్డ. ఇప్పుడు మనకు టెస్ట్ స్టాటిస్టిక్స్ ఏమని తెలుసు, ఇది మన ఫార్ములా ఫర్ సింగిల్ ఏంటిది మనకి Z టెస్ట్ ఫర్ సింగిల్ ప్రపోర్షన్. ఇందులో నేను స్మాల్ p వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, క్యాపిటల్ P వాల్యూ సబ్స్టిట్యూట్ చేశాను, n వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఐ విల్ గెట్ 2.532. కానీ కన్క్లూజన్ మనం ఏమని ఇవ్వాలి, మన క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత వచ్చింది, 2.532. మరి Z టేబుల్ వాల్యూ ఎక్కడ చూస్తాము, ఇక్కడ 0.1% కదా సిగ్నిఫికెన్స్, 0.01 అంటే 1% ఉన్నప్పుడు 2 tailలో దాని వాల్యూ ఎంత చూడండి, ఇక్కడ ఇచ్చిన టేబుల్ 1% ఉన్నప్పుడు 2 tailలో టేబుల్ వాల్యూ ఎంత బెట, 1 సెకండ్ 1 సెకండ్ మా 2.58 which is 1 second, we'll check it. అది ఒకసారి చెక్ చేద్దాం ఆగండి. వాల్యూ 2. కరెక్టే. చూడండి 2 tail కదా, 2 tailలో 1% టేబుల్ వాల్యూ, ఇది కాదు, ఇది 1 tail అండి. 2 tailలో 1%కి టేబుల్ వాల్యూ ఎంత ఉంది నాకు, 2.58.
కానీ నా క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఎంత 2.538 అంటే టేబుల్ వాల్యూ 1% సిగ్నిఫికెన్స్ ఫర్ టూ టైల్ ఈజ్ దిస్ ఫ్రమ్ దిస్ టేబుల్ అని రాశాను. ఈ ఇచ్చినటువంటి వాల్యూ అంటే క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ లేదా నెగిటివ్ వస్తే మీరు mod z రాయాలి. mod z ఈజ్ లెస్ దెన్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఇక్కడ mod z వాల్యూ ఎంత వచ్చింది 2.532 విచ్ ఈజ్ లెస్ దెన్ అవర్ టేబుల్ వాల్యూ. అంటే ఇచ్చినటువంటి నాకు వచ్చినటువంటి వాల్యూ టేబుల్ వాల్యూ కంటే తక్కువ ఉంది. ఇట్ ఈస్ లెస్ దెన్ 2.58. కాబట్టి కన్క్లూజన్ ఏమని ఇస్తాను నేను, వి యాక్సెప్ట్ ద నల్ హైపోథసిస్ H0. ఈ విధంగా చేయాలమ్మా. అర్థమైంది కదా మీకు? ఇక్కడ P0 మెయిన్ ఇది అర్థం కావాలి. ఇక్కడ అర్థమైందా? ఏమని ఇచ్చారు, ఎక్స్ ఇచ్చారు, ఎన్ ఇచ్చారు, P ఈజ్ దిస్ అండ్ క్యాపిటల్ P ఈజ్ దిస్. ఎందుకని 4% ఇచ్చారు, ఇక్కడ 4% ఇచ్చారు. ఇక్కడ ఏమని ఇచ్చారు, మనకి 4% ఇవ్వలేదు. క్యాపిటల్ P ఈక్వల్లీ ప్రపోర్షన్ అని అన్నప్పుడు క్యాపిటల్ Pని మనకు పాపులేషన్ ప్రపోర్షన్ని హాఫ్ అని తీసుకోవాలి. కానీ ఇక్కడ మనకి ఇచ్చారు పాపులేషన్ పర్సంటేజ్ దట్ ఈస్ 4. దాని నుంచి నాకు Q వచ్చింది. నల్ హైపోథసిస్ ఏమనుకుంటున్నాను, 4% మాత్రమే డిఫెక్టివ్ పీసెస్ ఉంటాయి అనుకుంటున్నాను. 4% అంటే 0.04. కానీ ఇచ్చినటువంటి డేటాలో 500 పీసుల్లో 100 అన్నప్పుడు 4% కంటే ఎక్కువనే కదా. కాబట్టి బై యూజింగ్ దిస్ గివెన్ ప్రాబ్లం నాకు ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఆల్టర్నేట్ హైపోథసిస్ ఉంది. కాబట్టి P అనేది గ్రేటర్ దెన్ దీనికంటే ఎక్కువ ఉండొచ్చు, డిఫెక్టెడ్ పీసులు ఇచ్చిన 4% కంటే ఎక్కువ ఉండొచ్చు అని నేను ఆల్టర్నేట్ హైపోథసిస్ అజ్యూమ్ చేసుకున్నాను. అర్థమైంది అజంప్షన్? మీకు ఇది అర్థమైతే కనుక నాకు కామెంట్ చేయండి కంపల్సరీ. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అంటే నాకు ఎంత ఇచ్చారు ఇక్కడ చూడండి 0.05. సమ్ టైమ్స్ 5% అంటారు, దట్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ 0.05. ఏది ఇవ్వలేదంటే అది కంపల్సరీ 5% తీసుకోండి డిఫాల్ట్. ఇంకోటి పాపులేషన్ కూడా మనకి ఏది ఇవ్వలేదు ఇట్లా అని అంటే హాఫ్ తీసుకోండి, 50% అని తీసుకోవాలి పాపులేషన్. క్యాపిటల్ P కూడా ఇక్కడ ఆల్ఫా అనేది కూడా 0.05 అని తీసుకోవాలి. ఓకేనా? ఇవ్వకపోతే కానీ ఇక్కడ ఇచ్చారు. టెస్ట్ స్టాటిస్టిక్స్, ఇది మన టెస్ట్ స్టాటిస్టిక్స్ ఫార్ములా స్మాల్ p మైనస్ క్యాపిటల్ P బై √PQ/100 సాల్వ్ చేస్తే నాకు నెగిటివ్ వచ్చింది. యాక్చువల్ మన ప్రిన్సిపల్ ఏంటిది, mod z ఈజ్ లెస్ దెన్ టేబుల్ వాల్యూ. అక్కడ నేను mod రాయలేదు ఎందుకంటే పాజిటివ్ వచ్చింది. ఇక్కడ నెగిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్ ఆఫ్ z వాల్యూ ఈజ్ పాజిటివ్ అవుతుంది. అంటే mod z అంటే ఎంత వస్తుంది నాకు 18.26 పాజిటివ్ వస్తుంది. ఈ mod z అనేది 18.26. కానీ లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ మనం ఏది చెక్ చేయాలి, ఇది ఏ టైల్ అమ్మా, ఇది రైట్ టైల్ అంటే 1 టైల్, ఇండైరెక్ట్లీ 1 టైల్ టెస్ట్. 1 టైల్ టెస్ట్ అయినప్పుడు 0.05 అంటే 5%. ఓకే, 1 టైల్ టెస్ట్ అయినప్పుడు 5% వాల్యూ ఎంత? ఇగో ఇది నాకు 1 టైల్ టెస్ట్, ఇది 5%. 1 టైల్కు 5% వాల్యూ ఎంత 1.645. అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏమో 18.26 వచ్చింది, టేబుల్ వాల్యూ 1.645. అంటే క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఈజ్ గ్రేటర్ దెన్ టేబుల్ వాల్యూ. లెస్ దెన్ వస్తే we can accept the H0, greater than వస్తే we reject the null hypothesis H0. అర్థమైందా? ఈ వీడియో నేను చాలా పర్ఫెక్ట్గా చెప్పాను, ఇంతకు మించి క్లియర్గా చెప్పడం నా వల్ల కాదు. వీలైతే ఇలాంటి 2 ప్రాబ్లమ్స్ ఇదే టెస్ట్లో కంటిన్యూ చేస్తాను, ఆర్ ఎల్స్ విల్ గో ఫర్ ద నెక్స్ట్. ఎందుకంటే టైం లేదు మనకి. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అమ్మా, లైక్ చేయండి, కామెంట్ కంపల్సరీ. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.